దొరికేటటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకు ప్రిజర్వేటివ్స్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటే ఎన్ని రోజులు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే మీకు చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా? హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తయారు చేసి చూపించాలని నేను అనుకుంటున్నానండి. సో షాప్స్లో దొరికేటటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా కలిపేసి తినడం వల్ల మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ఒక ఇది కదండి. సో అందుకే మనం కూడా ఇంట్లో హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా మనకు నిల్వ ఉంటుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా మనం ఇందులో వాడం. సో అందుకని నేనైతే ఒక 1/2 కిలో అల్లం తీసుకున్నానండి. అలాగే ఒక 200 గ్రాముల వెల్లుల్లి తీసుకున్నాను. సో ఈ రెండింటిని రెండింటిలో కాస్త ఉప్పు అలాగే పసుపు ఇవి వాడుతున్నాను. ఇవి రెండు ఇక్కడ మనకు ప్రిజర్వేటివ్స్ లాగా పనికొస్తాయి అన్నమాట. సో మనం బయట నుంచి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ని కూడా మనము వాడలేదు. అలాగే అల్లంని బాగా తొక్క తీసేసి వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీసేసానండి. సగం వెల్లుల్లిపాయలు తొక్క తీసేసాను. కొన్ని వెల్లుల్లిపాయలకి మాత్రం తొక్క తీయలేదనమాట. అది ఎందువల్ల అంటే ఆ తొక్క మనకి ఇక్కడ వాటర్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఫుల్గా అయితే తొక్క తీయకుండా ఒక 80% వెల్లుల్లిపాయలకి తొక్కలు తీసుకొని 20% అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు అందులో పసుపు మరియు ఉప్పు ఇంతే అండి. కావాల్సిన పదార్థాలు ఈ 4 ఐటమ్స్తోనే మనమైతే ఇప్పుడు హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తయారు చేయబోతున్నాం. సో మీరు కూడా ఒకసారి ఎలా తయారు చేస్తున్నానో ఏంటో చూసుకొని వీటిని బాగా మిక్సీ పట్టిన తర్వాత స్టోర్ చేసుకున్నాం అనుకోండి గాజు సీసాలో ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, రండి ఇప్పుడు మనం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు అల్లం, వెల్లుల్లిపాయలు, పసుపు, ఉప్పు. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లము మరియు వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్ ఆడాలండి. సో ఈ పేస్ట్ అనేది మనకు పూర్తిగా మనము మిక్సీ నైస్గా పట్టేయకూడదు, కాస్త తొక్కగా అయితే ఉండాలి. సో ఆ తొక్కగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అనేది మనకు అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటుంది. సో మొత్తం పేస్ట్లా ఆడేస్తే త్వరగా అయితే నీరు కారిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను పేస్ట్ అయితే ఆడేసాను. ఒక 90% అయితే మనకు పేస్ట్లా వచ్చింది. దానిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో క్లోజ్ చేసుకున్నాను. అందులో గాజు సీసా అయితే మనకు ఇంకా చాలా బాగా ఉంటుందండి. మామూలు ప్లాస్టిక్ కన్నా కూడా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే ఉంటుందన్నమాట. సో నాకు గాజు సీసా చిన్నదే ఉండడం వల్ల నేను ఆడిన పేస్ట్ అనేది ఇంకా కాస్త ఎక్కువ అయింది. అందువల్ల మనకి ఎక్కువ కంటెంట్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుని తక్కువ కంటెంట్ని అయితే నేను చిన్న ప్లాస్టిక్ సీసాలో అయితే స్టోర్ చేసుకున్నాను. సో మనం వాడేటప్పుడు ముందుగా ప్లాస్టిక్ సీసాలో వేసి ఈ సీసాలోది నిల్వ ఉంచుకోవచ్చు. చూసారు కదా, 2 బాటిల్స్కి అయితే అయ్యిందనమాట. నాకు ఒక 1/2 కిలో అల్లం వెల్లుల్లి 2 తీసుకున్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసిన ఈ హోమ్ మేడ్ రెమెడీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.